పెద్దగా ఏంటండి ఎన్నైనా ఇప్పుడు పట్టుకోకుండా వెళ్తారు అట్లా దూరం ఉండే వెళ్తారు. యాభై 100 వరకు అయిపోయింది. 100 అయితే పది మంది ఉన్నాం. అందుకైతే అంటే దీంట్లో కలర్ వేయాలి. దీంట్లో కలర్ వేస్తే బ్లాక్ అయితే ఫ్రై చేసినాక అందులో చక్కెరలు వేస్తే ఫ్రై చేస్తారు కదా. మళ్ళా ఫస్ట్ ఫ్రై చేస్తారు. రౌండ్ చేస్తుంది ఇట్లా తయారు చేస్తుంది. ఇది 4:20 మన డిసెంబర్ తయారు చేస్తారు. 5 గంటలకు అయిపోతే 5 గంటలు అయిపోతాయి. 5 వరకు అయిపోతాయి. 5, 5:15, 6 అయిపోయింది మొత్తం కాల్చే వరకు. చాయ్ చింత చేస్తుంది. పని చేసినప్పుడు తెలంగాణలో పక్క చాయ్ తాగేది. పిండి 35 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 54, 55, 56, 57, 58, 59, 70 ఉన్నాయి. 70 మొత్తం 70 ఉన్నాయి. ఇప్పుడు 71, 72 మొత్తం టోటల్ 72. 73 ఎలా అవుతుంది? మొత్తం 72 కదా. అరే నాన్నమ్మ దాని ఎక్కడ తీసిందమ్మా. అరే మధ్యలో నేను కొన్ని నోట్లో పెట్టుకున్నాను, కొన్ని చదివాను, బయటికి కొన్ని తీసాను అంతే. మొత్తం 72. మీరు చెప్పగలుగుతారా? ఎన్ని చెప్పండి, మీరు కౌంట్ చేయండి. మరి ముట్టుకోవద్దు, ముట్టుకోకుండా కౌంట్ చేయాలి. చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 24, 25, 26, 27, 28, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 40, 41, 42. అంటే చేయి 41, 42, 43, 44, 45, 46, 47, 48, 50, 51. 9 ఎక్కడ పోతుంది? 9 ఊరు వెళ్ళిపోతుందేమో మీ ఊరికి. ఇది చాలా కష్టంగా ఉంది. నీళ్ళు వేయకుండా దీన్ని ఏం చేయాలంటే ఇలా పట్టాలి. ఫస్ట్ ఇలా పట్టుకోవాలి గిన్నెను. ఓకే, గిన్నె ఇలా పట్టుకొని చూడాలి ఫస్ట్ అందరూ ఎలా తీస్తున్నాం అనేది చూడండి. ఓకే, ఇలా పట్టుకోవాలి.
ఇలా పట్టుకొని మైకుంది ఓకే, ఇలా పట్టుకొని గట్టిగా లాగొద్దు, జస్ట్ ఏళ్ళు ఉన్నాయా ఇలా పట్టుకోండి ఏళ్ళతోటి. ఇది కూడా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఏం చేయాలి, అటు ఇటు తిప్పాలి. ఎలా తిప్పాలి, ఇట్లా తిప్పాలి. తిప్పి చిన్నగా ఇలా 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 అనాలి. అని ఏం చేయాలి, తీయకూడదు, ఇక్కడ మళ్ళాలి. మళ్ళీ చిన్నగా మళ్ళీ ఇలా తిప్పాలి. ఇలా తిప్పి ఏం చేయాలి, మళ్ళీ ఇలా తిరగాలి. ఇలా తిరగడం, ఇలా 3-4 సార్లు తిరగడం వల్ల గిన్నె ఇలా సింపుల్ గా ఇలా వచ్చేస్తుంది పైకి. ఓకేనా, ఇప్పటి నుంచి అలాగే చేయండి. ఓకే రైట్, అంతే మరి. వీటిని చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం గులాబ్ జామున్ చేస్తున్నామండి. చూడండి గులాబ్ జామున్ ఎలా వేయాలో ఒకసారి చెప్తాం, వినండి. చక్కెర ఎంత వేసావు? అరే అక్కడ జనాలు చూస్తున్నారు, మా ప్రేక్షకులు చూస్తున్నారు అందరు, మనం చెప్పాలి. ఒకేసారి ఎన్ని వేయచ్చు? ఒకేలా చిట్లింది అనుకోండి చేయగలుగుతా దూరం. ఓకేనా, మా పూజ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం గులాబ్ జామున్ చేస్తుంది. అది మాకు స్పెషల్ అంట. ఆషాఢ మాసం సందర్భంగా మాకు అందరికి గులాబ్ జాములు స్వీట్ తినబడుతుంది. ఏమైనా చెప్పు. బయట వర్షం పడుతుంది, ఇక్కడ గులాబ్ జాములు వేడి వేడిగా. వావ్, ఉబ్బాలి కదా. గులాబ్ జాములు వేడి వేడి గులాబ్ జాములు తినడానికి వర్షం కూడా తోడైంది. వర్షం తోడయింది, గులాబ్ జాములు లాక్ అయిపోయింది. షుగర్ తక్కువేయాలి, షుగర్ ఎక్కువ తినొద్దు. షుగర్ వల్ల చాలా రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. షుగర్ తక్కువనే ఉంటది, ఎంత షుగర్ తక్కువ వేసాము. స్వీట్ అంత ఉండదు, లైట్ గా ఉంటది. షుగర్ కావాలనుకునేవారు షుగర్ అద్దుకుని తినండి. షుగర్ వద్దనుకునేవారు లైట్ గా తినచ్చు. షుగర్ ఓకే. అది చిన్నగా మనం ఇయర్స్ లో పెట్టి చేస్తే మంచిగా లోపల ఉడుకుతుంది. మీరు వారానికి చేస్తారా, నెలకు చేసుకుంటారు గులాబ్ జామున్? సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం మేము. సంవత్సరానికి ఒక్కసారి. టేస్ట్ వచ్చిన తర్వాత మనం చూద్దాము. తొందరగా అవుతుందేమో, ఒకటి నోట్లు వేసుకుందాం అంటే ఇంకా అవుతలేదు ఏంటి. ఇట్లండి మీరు ఇక్కడ వచ్చి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. ఏంటి రోజు ఇలాగే అవుతుంది కరెంటు? మాట్లాడండి, ఏదైనా చెప్పండి. నువ్వెన్ని తింటావు? ఎన్ని తింటావు? మూడు కాలా? కిందికి వెళ్ళండి. ఓకే, కిందికి వెళ్ళండి. తయారైనాక పిలుస్తారండి, సరేనా? కరెంట్ లేదు కదా, కిందికి వెళ్ళండి. బ్రహ్మానందం అన్నట్టుంది, అందరు చెలో అంటే నైట్ జాతి అన్నట్టుంది. నేను దీంట్లో నేను వీడినే ఉంటానంటూ.
గులాబ్ జామ్, వేడి గులాబ్ జామా, ఇదండి గులాబ్ జాముల నాన్న లేకపోతే పునుగుల నాన్న అర్థమవుతుంది. ఏదో పేరు. పునుగులానే ఉండేది, పునుగులు ఇలా చేసి పెట్టడానికి ఏం పునుగులు మళ్ళీ గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు తొందరగా దాన్ని వేస్తే ఇంకా కొంచెం పాకం పడుతున్నా, పాకం అవుతుంది ఇక్కడ. ఇది తీసి మళ్ళీ పాకం దీన్ని వేయాలండి. ఏమంటావు డైరెక్ట్ ఇప్పుడు? చిట్టుపొట్టి గులాబ్ జామున్, చిట్టుపొట్టి గులాబ్ జామున్. ఇవి నేను పెద్దగా అనుకున్నాను, చిన్నగానే ఉన్నాయి. చిన్నగానే వేస్తున్నాను. చిన్నగా ఉన్నాయి. అందులో పాకంలో వేయాలి, వేస్తే మంచిగా మనకు స్వీట్ తయారవుతుంది. అప్పుడు తినొచ్చు. సరేనా? అది ముందే చూసుకోవాలి. కరెంట్ పోయినాక వస్తే యాలకులు అది పొడి వేసాలు వేయాలి. ఏది యాలకు వేరుంటాయి ఎక్కడ? ఇదా? ఇదేంటి పొడి? చాయ్ పడుతుంది. కరెంట్ లేదు. ఇదేంటి? మరి నీకేం కావాలి? ఇదేంటి? అన్ని కళాలు ఇదేంటి? ఇదేం అర్థం కావట్లేదు. 2 రూమ్లో ఏం అర్థమైతే లేవు. ఏది ఎక్కడున్నా తెలుస్తలేదు. అన్ని ముందర పెట్టుకొని చేయక అన్ని మధ్యలో అడుగుతున్నాను. ఖచ్చితంగా చేయాలా? ఫ్లేవర్ బాగుంటుంది. యాలకుల పొడి వేసేయాలి. ఓకే. అయిపోయినాయా? అయిపోయినా? అవి ఇవన్నీ నాకు తెలిసి పునుగులు అనుకుంటా కంపల్సరీ. ఏం పునుగులకు దాంట్లో తేడా లేదు. అయిపోయింది. వేసినా దాంట్లో ఏది? వేడి వేడి పాకంలో గులాబ్ జాములు వేసింది. ఇక ఇక్కడ తయారవుతున్నాయి ప్లేట్లో. ఇప్పుడు ఇప్పుడు వేడిగా అయితే అలా లేకపోతే చల్ల ఆగాలి. అది మొత్తం తీసుకోవాలి. మొత్తం కోసం ఒక 5 minutes ఆగిన తర్వాత ఎన్నివి అన్ని కాలం ఎందుకు? ఏంది? వేడి వేడి గులాబ్ జాములు రెడీ. కొంచెం ఇది తరలేస్తే
ఒకవేళ సిలిండర్ కదా పైన గిన్నె పెట్టినా గిన్నె అన్నాడు కూర్చో అప్పుడు తీసుకో. బాగా ఉన్నది కదా. లోపల బాగా ఉడికిపోయింది ఎక్కువ మూడు 4 పెట్టండి అవసరం లేదు నీకు. సంవత్సరం అవసరం లేదు కదా షుగర్ మనకు ఇది అలా పెడుతున్నారు. ఎలా ఉంది ఎలా ఉందమ్మా బాగుందా చక్కెర ఎట్లా ఎక్కువైందా తక్కువైందా మీరు తీసుకోరా అర్థాలు